గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తున్నారు? ఏపీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్. పోలింగ్ కేంద్రాల వారీగా రివ్యూ చేస్తూ గెలుపోటములపై అంచనాకొస్తున్నాయి పార్టీలు. జనసేన ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది అన్న దానిపైన జోరుగానే చర్చలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. జనసేన పోటీ చేసే సీట్లు ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. తాము అన్ని సీట్లు గెలుస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ జరగలేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ నేపథ్యంలో ఏపీలో ఓటింగ్ ఎలా జరిగింది? జనసేన అసలు ఎన్ని సీట్లలో గెలవబోతోంది? జీ తెలుగు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గోదావరి జిల్లాల్లో జనసేన అన్ని సీట్లు గెలుస్తానని చెప్పుకుంటోంది. వాళ్లకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? గెలుపుకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? రైట్ రేనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మొత్తం ప్రపంచం అంతా దృష్టి పెడుతోంది. ఇది పక్క తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఎంపీ ఎలక్షన్స్, తెలంగాణలో అది పక్క ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా అక్కడ జరగడంతో అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంచనాతో చాలా మంది బెట్టింగ్స్ కాస్తున్నారు. అదే సమయంలో కూటమి అనేది దాంట్లో బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఒకవైపు, మరోపక్క వైసీపీ ఒకవైపు పెద్ద ఎత్తున ఒక ఘర్షణలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఉదాహరణ మనం చూసాం. ప్రజెంట్ అయితే ఓట్లు తన బాక్సులో కావచ్చు, ఈవీఎంలో కావచ్చు, అవన్నీ పడినటువంటి సందర్భం. ఇప్పుడు అందరూ కూడా రిజల్ట్ ఎటువైపు ఉంటుంది అనేది కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాలి, కూటమిలో ప్రధానంగా తెలుగుదేశంతో పాటు జనసేన ఇచ్చినటువంటి సీట్లలో అత్యధిక స్థానాలు గనక గెలిస్తే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే సంకేతాలు ఉన్నాయి. ఒకవేళ జనసేన గనక చాలా తక్కువ సీట్లు గనక వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థానాల్లో వైసీపీ గెలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి లెక్కలు కూడా ఇప్పటికే అనలిస్టులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరూ చెప్పుకుంటున్న సందర్భం. ప్రస్తుతం కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు కేటాయించుకున్నారు. దీంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. ప్రధానంగా జనసేన విషయానికి వద్దాం. మనం 21 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేసింది, ఎట్లాంటి పరిస్థితుల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఉమ్మడి గోదావరి జిల్లాలోనే తూర్పు గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరిలో 5 సీట్ల చొప్పున దాదాపు అక్కడే 10-11 సీట్లు పోటీ చేసినట్టు సందర్భం ఉంది. మిగతా చోట్లలో చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. అదే ఒక్కసారి మనం మొత్తం పోటీ చేసినటువంటి స్థానాల గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి ఏదైతే ఈస్ట్ గోదావరి సంబంధించిందో పిఠాపురం, అదేవిధంగా కాకినాడ రూరల్, పి గన్నవరం, నిడదవోలు, అదే సమయంలో వెస్ట్ గోదావరికి వద్దాం, భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు, అదే సమయంలో తాడేపల్లిగూడెం, గుంటూరులో తెనాలి, అవనిగడ్డ కృష్ణా డిస్టిక్, అదేవిధంగా అనకాపల్లి, విశాఖ, అదే సమయంలో రాజోలు, రాజానగరం, నల్లమర్ల, తిరుపతి, పాలకొండ, రైల్వే కోడూరు కడప జిల్లాకు సంబంధించి, పోలవరం వెస్ట్ గోదావరి, అదేవిధంగా పెందుర్తి, అదేవిధంగా ఎల్లమంచిలి, ఈ రెండు కూడా విశాఖకు సంబంధించి. ఈ మొత్తం కూడా గెలిపోవడం సంబంధం లేకుండా మొత్తం కూడా ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల పేర్లు మనం చెప్పాం, అభ్యర్థులకు సంబంధించిన నియోజకవర్గాలు చెప్పాం. దీంట్లో మనకు ఉన్నటువంటి సమాచారం, మన జీ న్యూస్ సంబంధించినటువంటి ప్రతినిధులు నియోజకవర్గాల వారీగా ఉన్నారు కాబట్టి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలుగా క్రోడీకరించినటువంటి రిపోర్టే కావచ్చు, జిల్లా ప్రతినిధుల నుంచి అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, మన గ్రౌండ్ లెవెల్గా గడిచిన ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా కూడా పిన్ టు పిన్ మన రిపోర్టర్ల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం, మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు పిఠాపురంతో సహా దాదాపు 11 స్థానాల్లో గెలుస్తారనేటువంటి సమాచారం మనకు అందుతోంది. ఈ 11 స్థానాలు ఏవి ఏందనేది కూడా అందరూ కూడా బెట్టింగ్ ఆడుతున్నటువంటి సందర్భం. వాస్తవానికి 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 10 స్థానాల్లో కూడా 1-2 స్థానాల్లో నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1 నుంచి 3 స్థానాల్లో, మిగతా 5-6 స్థానాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అన్నటువంటి సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. దీంట్లో మనం 11 స్థానాలు ఏవి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. దాంట్లో ఎందుకు గెలిచే అవకాశం ఉంది, అవతల అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు ఎందుకు అక్కడ ఓటమి గల కారణాలు ఏంటి అనే విషయం కూడా మనం ప్రస్తావిస్తాం. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి వాస్తవానికి మనం గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చించుకున్నాం. ఖచ్చితంగా ఆయనకు 25,000 నుంచి 35,000 దాకా దాదాపు 25,000 పైనే మెజార్టీ వస్తుందనేటువంటి సంకేతాలు అవుతున్నాయి. కనుక అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వంగా గీత, ఆమె
ప్రధాన ప్రత్యర్థి చాలా టైట్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా లెక్కల ప్రకారం అయితే ఆమె వివిధ ఈక్వేషన్స్ తో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్టుగా కూడా మనకు స్పష్టం ఉంది. ఇక ఆయన పోను మిగతా 10 స్థానాలు ఎక్కడెక్కడ అని కూడా మనం తెలుసుకుందాం. దాంట్లో కాకినాడ రూరల్ కూడా ఉంది. ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాల్లో పిఠాపురంతో సహా ప్రధానంగా వినపడుతున్నటువంటి స్థానం కాకినాడ రూరల్. ఇది పంతం నానాజీ ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఈయన మొదటి నుంచి కూడా పార్టీలో నమ్ముకొని ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదే సమయంలో అక్కడ అపోనెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంత్రిగా కూడా పనిచేశారు కన్నబాబు. బట్ ఇక్కడ చాలా ఈక్వేషన్స్ పనిచేశాయి. కాపు సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సందర్భం కావచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి, ఇక్కడ పంత నానాజీ గురించి టీడీపీ ఎవరైతే ఇక్కడ మొదటి నుంచి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్ రాకపోయినా ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా నానాజీకి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇక్కడ పిల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో ఈయనకు నానాజీకి సపోర్ట్ చేసినటువంటి సందర్భం వల్లనే ఈజీగా గెలుస్తున్నాడు అన్నటువంటి సమాచారం ఉంది. కాకినాడ ఎలక్షన్ పోలింగ్ అయ్యే వరకు కూడా సస్పెన్స్ ఉండే, కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్ పోలింగ్ అయ్యే కంటే ముందే ఈయనది క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పే దాంట్లో కాకినాడ రూరల్ ఉంది. పంత నానాజీ 100% గెలుస్తున్నారు అన్నటువంటి సమాచారం మన రిపోర్టర్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతుంది. ఆయన ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ అంత మెజార్టీ వస్తుందని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంచుమించుగా మాత్రం ఆయన కూడా 25,000 పైనే వస్తుంది అనేది మనకున్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా పి గన్నవరం పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి జి సత్యనారాయణ ఉన్నారు. జి సత్యనారాయణ వాస్తవానికి ఆయనే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. బట్ అక్కడ డీజీపీ ఆఫీస్ లో అంటే ఆయనకు అడిషనల్ ఎస్పీ క్యాడర్ లో ఆయన విఆర్ఎస్ తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యి గడిచిన 1-2 years గా పూర్తి స్థాయిలో జనసేనలో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ ఆయన ఒక సంఘ అంటే అక్కడ కొంత సామాజిక సేవ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి సందర్భం ఉందని కూడా ఆయనకు మంచి పేరు ఉంది జి సత్యనారాయణకు. అక్కడ అది రిజర్వ్ సీటు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకాడకుండా గ్రౌండ్ లెవెల్లోనే వర్క్ చేయడం వల్లే ఆయనకు ఆ విజయం సాధనం పి గన్నవరంది జనసేన గెలిచే లిస్ట్ లో ఉంది అని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా వేణుగోపాల్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అపోనెంట్ క్యాండిడేట్ వైసీపీకి సంబంధించి, బట్ అదే సమయం ఆయన రిటైర్డ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఇద్దరు కూడా ఎంప్లాయీస్ గా పనిచేశారు, ఉన్నతాధికారులుగా ఉన్నారు. బట్ ఈయనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే జనసేన పూర్తి స్థాయిలో అక్కడ బాగా పెద్ద అక్కడ ఈస్ట్ గోదావరి కూడా కావడం వల్ల ఖచ్చితంగా ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరిలో ఆ బెల్ట్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉండడం కూడా ఇక్కడ సత్యనారాయణకు కలిసి వచ్చిందని కూడా చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ గెలిచే స్థానంలో పి గన్నవరం కూడా ఉంది ఈస్ట్ గోదావరిలో. అదేవిధంగా నిడదవోలు కూడా దుర్గేష్ మనం చెప్పుకోవాలి. ఇక్కడ దుర్గేష్ చాలా టైట్ ఫైట్ ఇచ్చారు. బట్ అయినప్పటికీ ఆయన ఈజీగా గెలుస్తారనేటువంటి సమాచారం ఉంది. శ్రీనివాస్ నాయుడు ఇక్కడ పోటీ చేసినటువంటి వైసీపీ క్యాండిడేట్, బట్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. బట్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయనని నరేందర్ అంటే మీరు చెప్పినట్టుగా కాకినాడ రూరల్ అంటే కొన్ని ప్లేసెస్ గురించి అయితే కన్ఫర్మ్ అంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కాపులు ఓట్లన్నీ కూడా జనసేనకే వస్తాయి అంటున్నారు. ఇక నిడదవోలులో సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరం నుంచి పోటీ చేశారు వెస్ట్ గోదావరి, బట్ అక్కడ గెలవలేకపోయారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా రేనా, ఎందుకంటే మన ప్రతినిధులు బట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రెండిట్లో కూడా ఖచ్చితంగా కూటమికి అత్యధిక సీట్లు, వీలైతే 1-2 సీట్లు అటు ఇటు అయినా కావచ్చు కదా, దాదాపు అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే గతంలో భీమవరంలో కొంత ఇంపాక్ట్ ఆయనకు కనిపించింది. లాస్ట్ టైం ఆయన ఓడిపోయిన సందర్భంలో ఈసారి భీమవరం నుంచే పోటీ చేస్తే ఆయనకు అత్యధిక మెజార్టీ, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వస్తుంది అనేటువంటి అంచనా కూడా ఎందుకో రిస్క్ తీసుకోకుండా పోయినసారి ఓడిపోయాను కదా ఎందుకు తీసుకోవాలని కూడా ఆయన మళ్ళీ అంటే పిఠాపురం వెళ్ళినట్టు మనకు సమాచారం. అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిఠాపురం పవన్ కళ్యాణ్ కావచ్చు, కాకినాడలో రూరల్ పంతం నానాజీ కావచ్చు, అదేవిధంగా పి గన్నవరంలో జి సత్యనారాయణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు, ఆయన గెలుపు కావచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం ఓట్లే కావచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో వచ్చి ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి కొంత డ్రాప్ బ్యాక్ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు పని చేయలేదు సరిగ్గా,
కొంత అవినీతి ఆరోపణలు ఉండడం, అదే సమయంలో రోడ్లు ఎక్కడ కూడా అటు రూరల్ ఏరియాలో పట్టణాల్లో కొంతవరకు బాగానే ఉన్నప్పుడు కూడా రూరల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయాన్ని చాలా మంది చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఎమ్మెల్యేలని కూడా నిలదీసిన సందర్భం కూడా ఉంది వైసీపీ వాళ్ళను. అందుకని అక్కడ పి గన్నవరం కావచ్చు, కాకినాడ ఈ ఏరియాలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అందుకనే ఇంతకుముందు మనం చెప్పినట్టు వంగా గీత కూడా ఆమె జెడ్పీటీసీ మొదలు పెడితే రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని స్థానాల్లో ఎంపీగా కూడా ఆమె పోటీ చేసి గెలిచిపోయింది. కానీ ఈసారి కొంత గడుక వాతావరణం అయితే గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సందర్భం అయితే ఉంది. బట్ నిడదవోలులో దుర్గేష్ కొంత అడ్వాంటేజ్ ఎందుకు కారణం ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ అభ్యర్థికి రాకపోయినప్పటికీ కూడా ఈయనకు టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడిందని కూడా చెప్తున్నారు. అందుకనే ఇక్కడ టీడీపీ ఎవరైతే శేషారావు ఉన్నాడో శేషారావు కాదని ఇక్కడ ఈయనకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఒప్పించి పూర్తి స్థాయిలో ఈయనకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లనే ఈయన ఈజీగా గెలవడానికి అవకాశం ఏర్పడింది అన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అందుకే నిడదవోలులో కందుల దుర్గేష్ గెలుస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ నాయుడుకు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆయన అందుబాటులో ఉండడం అనేటువంటి సమాచారం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక గెలిపించిన వాళ్ళందరూ కూడా గతంలో 1-2 సార్లు గెలిచిన వాళ్ళందరూ కూడా కేవలం హెడ్ క్వార్టర్ దగ్గర లేదంటే అమరావతి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో కనపడ్డారే తప్ప ఎవరు కూడా గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేయకపోవడం వల్లనే వీళ్ళందరూ ఓటమికి కారణం అనేది కూడా తెలుస్తుంది. అదే సమయంలో జనసేన కొంత గాలి కూడా ఇక్కడ కనిపించింది. అదేవిధంగా భీమవరం కూడా మాట్లాడుకున్న వెస్ట్ గోదావరిలో ఇక్కడ ఆంజనేయులు అయినటువంటి వ్యక్తి ఇక్కడ వ్యాపారవేత్తగా ఉన్నారు, చాలా బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ చాలా దగ్గర వ్యక్తిగా కూడా చెప్తారు. అందుకని ఇక్కడ భీమవరంలో ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానంలో ఇది 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికి కూడా ఓడిపోయినప్పుడు కూడా ఇక్కడ సానుభూతి అన్నటువంటి కూడా కొంత పనిచేసింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసినా గెలిపించేవారు, బట్ ఇప్పుడు ఆంజనేయులు పోటీ చేశాడు కాబట్టి ఈజీగా గెలిపించినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకనే గ్రంథి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే, బట్ ఆయన కంటే కూడా ఇప్పుడు 25,000 నుంచి 30,000 మెజార్టీతో భీమవరంలో జనసేన క్యాండిడేట్ గెలుస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కలిసి పనిచేయడం, ఇక్కడ ఏదైతే కూటమికి అనుకూలంగా జనసేన, టీడీపీ, బీజేపీ సఖ్యత ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భీమవరంలో కలిసి వచ్చింది. అందుకనే టీడీపీ అభ్యర్థి మరింత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆంజనేయులకు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ గెలుస్తున్నటువంటి సమాచారం అయితే మనకు కింది ఫీడ్బ్యాక్ ని అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా నర్సాపురం అంటే మీరు చెప్తున్నారు భీమవరంలో భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్పారు అని, మరి అంత మెజారిటీ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఆయన ప్రచారానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటారు? ప్రచారానికి ఖచ్చితంగా పోటీ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు, ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి ఈ స్థానాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి 1 దశ 2 దశల్లో ఖచ్చితంగా పోలింగ్ జరిగే వరకు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు కదా ప్రచారం చేయడానికి భీమవరం. అవును, భీమవరం ఎందుకంటే ఆయనకు ఈ బెల్ట్ అంతా కూడా ఒకే ఏరియాలో రోడ్ షో చేయడం వల్ల ఆయనకు బాగా కలిసి వచ్చిందని కూడా చెప్తున్నారు. అందుకనే భీమవరంలో ఖచ్చితంగా ఆంజనేయులు గెలవడానికి పవన్ కళ్యాణ్ ఎఫర్ట్ కూడా ఉపయోగపడింది. ఆంజనేయులు ఆడ మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మొదటి నుంచి టీడీపీ వ్యక్తికి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వడం, కొంతమంది టీడీపీ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడం, దాదాపు మనం చెప్తున్నటువంటి దాంట్లో 10 మంది వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అయినప్పుడు కూడా వాళ్ళని గెలుపు గుర్రాలను చూసి పవన్ కళ్యాణ్ పోటీ చేయించినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఖచ్చితంగా భీమవరం గెలిచిన దాంట్లో దీని ఆంజనేయులు సపోర్ట్ చేసిన టీడీపీ వ్యక్తి కూడా ఉండడం వలన ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నర్సాపురంకి వద్దాం. నర్సాపురంలో నాయకర్ అన్నటువంటి బొమ్మాడి నాయకర్ కూడా గెలుస్తున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ప్రసాద్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, అయినా కూడా ఆయన మీద వ్యతిరేకత ఉంది. అందుకనే ఇక్కడ నాయకర్ కు గెలిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ఆయనకు ఉపయోగపడేట్టుగా తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా ఈయనకి ఇక్కడ గెలవడానికి చాలా రకాల అటు పవన్ ఈక్వేషన్ కావచ్చు, అదే టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సఖ్యతగా ఇక్కడ ఈయన పనిచేశారని కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఉంగుటూరు వద్దాం. ఉంగుటూరులో ధర్మరాజు గెలుస్తున్నారన్నటువంటి సమాచారం ఉంది. ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ క్షత్రియ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వీళ్ళకి పడింది. ఎందుకంటే ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో క్షత్రియ ఓట్ బ్యాంకు చాలా ఉంది కాబట్టి ఎక్కడైనా ఒక సీట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన డిమాండ్ ఉంది. అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏరుకోరి ఒక క్షత్రియ అభ్యర్థికి ధర్మరాజుకు ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఫైనాన్షియల్ గా కూడా బాగా ఫిట్ ఉండడమే ఈయన గెలుపుకు అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో టీడీపీ వైసీపీకి వ్యతిరేకంగా ఏదైతే
ఏదైతే అక్కడ ఈక్వేషన్ ఉందో అది పోలరైజేషన్ అయింది. అందుకనే ఖచ్చితంగా కాపు సామాజిక ఓట్లన్నీ కూడా తో పాటు క్షత్రియ ఓట్ బ్యాంక్ కూడా కలవడం వల్ల ఇక్కడ ఉంగుటూరులో ఈజీగా జనసేన అభ్యర్థి గెలవడానికి ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ పుప్పాల వాసుబాబు ఎమ్మెల్యే ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. బట్ అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాసుబాబు కాపుల తరపున ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు కదా, ఇదేం వర్కౌట్ అవుదంటారా వైసీపీకి? ఖచ్చితంగా ఆయనను కొంతవరకు స్టార్టింగ్ లో ఎలక్షన్ జరగకంటే ముందు వరకు కూడా కొంతవరకు నమ్మారు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఇంపాక్ట్ కాపు సామాజిక వర్గంలో కీలకమైనటువంటి నేత, కురువృద్ధుడు, ఆయన గతంలో మాజీ ఎంపీగా పనిచేశారు. ఇవన్నీ కూడా గతంలో ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని దెబ్బతీస్తాడు, ఆయన పార్టీకి దెబ్బ తగులుతుంది అన్నటువంటి విషయం తెలుసు. కానీ ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ ఫాదర్ ని నమ్మే పరిస్థితి లేదన్నటువంటి విషయం ఒక్కసారి బయటికి రావడం, అదే సమయంలో చాలా నియోజకవర్గాల్లో కాపు కమ్మ అన్నటువంటి ఈక్వేషన్ క్లియర్ గా రావడం కనుక ఈ ముద్రగడ విషయంలో కొంత డిస్టర్బెన్స్ అయింది. ఆయన మీద నమ్మకం లేకపోవడమే ఇదంతా జనసేన వైపు మళ్ళడానికి గల ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. అందుకనే ముద్రగడ ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో కొంత ఇంపాక్ట్ కనిపించిందని తెలుస్తుంది. ఆయన ఒక 10-15%, 20% వరకే ఇంపాక్ట్ చూపించింది. మిగతాది మొత్తం కూడా జనసేన ఫాలోవర్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా జనసేన వ్యక్తులకు సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేయడం వల్లే ఈస్ట్ వెస్ట్ లో అత్యధిక స్థానాలు గెలవడానికి గల ఆస్కారం. వీలైతే క్లీన్ స్వీప్ చేస్తారని కూడా అనుమానం ఉంది. ఇప్పుడు దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈస్ట్ గోదావరిలో 4, వెస్ట్ గోదావరిలో ఉమ్మడి జిల్లాలో 4 వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందుకని ఉంగుటూరు కూడా ఇప్పుడు అదే జనసేన ఖాతాలోనే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం ఇక్కడ కూడా జనసేనని గెలవబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. తాడేపల్లిగూడెంలో బాలిశెట్టి శ్రీనివాస్ గెలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొట్ల సత్యనారాయణ ప్రజెంట్ ఆయన తాజా మంత్రిగా కూడా ఉన్నారు నిన్నటి వరకు. కనుక అయినప్పటికీ కూడా మంత్రిని ఓడగొట్టడానికి బాలిశెట్టి శ్రీనివాస్ శత విధాల ప్రయత్నం చేశారు. ఆయనకున్న వీక్నెస్లు ఏదైతే అన్నిటి మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. అందుకనే ఇక్కడ తాడేపల్లిగూడెంలో శ్రీనివాస్ గెలవడానికి గల ప్రధాన కారణాలు ఆయన మంత్రిగా ఉండి కూడా అక్కడ ఏం అభివృద్ధి చేయకపోవడమే ప్రధానమైనటువంటి కారణం అని కూడా చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం, పలుసార్లు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గాలి, కాపు సామాజిక వర్గ ఓట్లు, ఇట్లా అభివృద్ధి లేకపోవడం, ఇట్లా అన్ని కూడా కలిసి వచ్చాయని చెప్తున్నారు. అందుకనే వెస్ట్ గోదావరిలో మనం చెప్పినటువంటి భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఈ 4 స్థానాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవబోతున్నాయని కూడా తెలుస్తోంది. ఇక్కడ ఈ ఈస్ట్ వెస్ట్ లో రాజోలు ఒకటి, రాజానగరం కావచ్చు, ఇవి కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. 50-50 అని చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా అక్కడ కూడా గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు అని కూడా తెలుస్తోంది. కానీ గన్ షాట్ గా గెలియడం మాత్రం ఇప్పుడు మనం చెప్పినటువంటి 8 స్థానాలు పిఠాపురం, కాకినాడ, పి గన్నవరం, నిడదవోలు, భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఈస్ట్ వెస్ట్ లో. ఇక మనం గుంటూరుకు వద్దాం. గుంటూరులో తెనాలి కూడా చాలా ఇంట్రెస్టింగ్ సీట్ ఇది. నాదెండ్ల మనోహర్, ఎందుకంటే ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు కనుక ఆయనకు ఖచ్చితంగా ప్రయారిటీ ఉంది. పవన్ కళ్యాణ్కి ఎంత ప్రయారిటీ ఉందో ఆ పార్టీలో నాదెండ్ల మనోహర్ కూడా ప్రయారిటీ ఉంది. కనుక గెలిచే స్థానాల్లో ఇది కూడా ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. బట్ ఈయనకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా చౌదరీస్ అయినప్పుడు కూడా అవతల వ్యక్తి ఇద్దరు కూడా కలిసి వచ్చినప్పటికి కూడా ఈయనకు కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు. కాకపోతే ఈయన అందుబాటులో ఉండడు, కేవలం హైదరాబాద్ లోనో హెడ్ క్వార్టర్ లోనే పవన్ కళ్యాణ్ ఏమంటే ఉంటాడు అని కొంత మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా బట్ అత్యధికంగా మాత్రం ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం కావచ్చు, లేదంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే కూటమి నాదెండ్ల మనోహర్ కు కీలకమైనటువంటి శాఖ వస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అవకాశం ఉంటే ఈయనకు ఖచ్చితంగా కీలకమైనటువంటి శాఖ వస్తుంది అన్నటువంటి అంచనాతో చాలా మంది ఓట్లు వేశారని కూడా తెలుస్తోంది. కనుక ఈయనకు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం గెలుస్తున్నారు. కానీ తక్కువ మెజార్టీతో గెలుస్తారన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. మేబీ 5,000 కు అటు ఇటుగా 2 నుంచి 5,000 మెజార్టీతో నాదెండ్ల మనోహర్ గెలుస్తారనే సమాచారం అయితే అవుతుంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు వద్దాం. అవనిగడ్డలో నరేందర్ అంటే పార్టీలో నెంబర్ 2 గా చెప్పుకుంటారు నాదెండ్ల మనోహర్ ని. సో ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉండొచ్చు అంటారు ఒకవేళ గెలిస్తే గనక? ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన క్యాబినెట్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నా, లేదంటే పవన్ కళ్యాణ్ ఏది ఎలాంటి ఈక్వేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా
నాదెండ్ల మనోహర్ కు చాలా కీలకమైనటువంటి శాఖ అప్పగిప్పే అవకాశం అవుతుంది. అటు చంద్రబాబు నాయుడుకు దగ్గరే, అదే సమయంలో జనసేనలో సెకండ్ లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో 5-6 అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆర్థిక శాఖ, అదేవిధంగా అదే సమయంలో హోమ్ మినిస్టర్ కావచ్చు, రెవెన్యూ కానీ, పంచాయతీరాజు, ఐటీ, ఇట్లా 5-6 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఒక స్థానం నాదెండ్ల మనోహర్ కు కేటాయిస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. గతంలో వైసీపీకి గెలిచినప్పటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు అన్నటువంటి విషయాన్ని తెనాలిలో ఉన్నటువంటి చాలా మంది జనాలు అనుకున్నటువంటి మాట. అందుకనే అక్కడ మనకు ఓటర్ల నాడిని మన రిపోర్టర్స్ సేకరించిన దాని ప్రకారం నాదెండ్ల మనోహర్కే కొంత పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నాయి, గెలవడానికి అవకాశం ఉంది అన్నటువంటి ఉంది. ఖచ్చితంగా గెలిస్తే కూడా మంత్రి పదవి వస్తుంది ఇక్కడ అనే ఆశ కూడా ఉండొచ్చు. అందుకనే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆయనకు కీలకమైనటువంటి శాఖ కూటమి అధికారంలోకి వస్తే వచ్చే అవకాశం, అందుకనే గెలిపిస్తారనేటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. అవనిగొడ్డ కోసం ఇక్కడ కృష్ణా జిల్లాలో మండలి బుద్ధ ప్రసాద్, ఈయన కూడా లాస్ట్ మూమెంట్ లోనే జనసేన పార్టీలోకి వెళ్లి టికెట్ తీసుకొచ్చారు. ఆయనే గతంలో మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ఇక్కడ రమేష్ బాబు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, బట్ ఆయనను కాదని ఈయనకు ఓటేయడానికి గల ప్రధాన కారణం అది సౌమ్యుడు, ఖచ్చితంగా కొంత అవినీతి ఆరోపణలు లేవు అనేటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకోవడం కావచ్చు. అదేవిధంగా కొంత తెలుగు భాష పట్ల కావచ్చు, లేదంటే వివిధ రకాలుగా ఆంధ్ర హక్కుల కోసం కావచ్చు, ఇట్లా కొంత పోరాడినటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. అదే సమయంలో మండలి బుద్ధ ప్రసాద్ ఖచ్చితంగా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆయనకు కూడా కీలకమైనటువంటి శాఖ లభిస్తుంది అన్నటువంటి ఆలోచనతో కృష్ణా జిల్లాలో నరేందర్ అంటే బుద్ధ ప్రసాద్ కి చివరి నిమిషంలో సీట్ కేటాయించడం జరిగింది కదా, ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు గెలుపోటములపై? ఎస్, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ చివరి క్షణంలో వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఆయన రాజకీయంగా ఖచ్చితంగా ఆయనకు రాజకీయ సలహాదారులు కావచ్చు, లేదంటే నాదెండ్ల మనోహర్ తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. ఆయనే ఖచ్చితంగా ఆయన గెలవడం ద్వారా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన అక్కడ టీడీపీ కావచ్చు, వివిధ పార్టీలో చాలాసార్లు పనిచేసినప్పటికి కూడా జనసేనలో టికెట్ కోసమే వచ్చారనేటువంటి రిమార్క్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జనసేన ఆలోచించింది చాలా రకాలుగా కూడా. ఖచ్చితంగా మనకు గెలుపు గుర్రాలకే ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి జనసేన పార్టీ అయితే భావించింది. కనుక చూడాలి, ఖచ్చితంగా గెలిచే లిస్టులో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈయనకు కీలకమైనటువంటి శాఖ లభిస్తుంది అన్నటువంటి సమాచారం అందుతుంది. చివరగా అనకాపల్లి విశాఖ జిల్లాలో గెలుస్తారనే సమాచారం అందుతుంది. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు. గతంలో మాజీ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈయన గౌర అనేటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కొనతాల రామకృష్ణ కూడా గెలిపించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంత అవతల అభ్యర్థులు వైసీపీ క్యాండిడేట్ చాలా సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నారు, గెలిపే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నాయి. ఏదైతే నాదెండ్ల మనోహర్ మీద కావచ్చు, అదే సమయంలో అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ వైపు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్ గా ఓడించడానికి దిగినటువంటి వ్యక్తులు. అయినప్పటికీ కూడా స్వల్ప మెజార్టీతోనే వీళ్ళు 5-6 వేల లోపు మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే అందుతుంది. కనుక మనం చెప్పినటువంటి ఈస్ట్ వెస్ట్ లతో పాటు గుంటూరు, ఈ 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నటువంటి సమాచారం అయితే మనకు జీ న్యూస్ కు అందింది. దాదాపు 21 స్థానాలు అసెంబ్లీతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు కూడా, ఈ 2 పార్లమెంట్ స్థానాలు కూడా చాలా టైట్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా జనసేన వైపే ఉన్నట్టుగా సమాచారం ఉంది. 21 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలు అయితే మనకు క్లియర్ గా గెలిచే అవకాశం ఉంది. మరొక 3 నుంచి 4 స్థానాల్లో మాత్రం 50-50 ఛాన్సెస్ ఉందని కూడా. రైట్, మనం చివరి నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ విశాఖలో ఇక్కడ అనకాపల్లి కూడా గెలిచే ఛాన్స్ ఉంది. మిగతా స్థానాల విషయం కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అనకాపల్లిలో ఖచ్చితంగా కొనతాల రామకృష్ణ, ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు, ఆయన సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నాడు. నాదెండ్ల మనోహర్ కావచ్చు, కొనతాల రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 20-30 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు అపోజిట్ గా వైసీపీ అభ్యర్థి భరత్ పోటీ చేశారు, బట్ చాలా సీరియస్ గా కంటెస్టెడ్ గా ఉన్నారు. బట్ ఇప్పుడున్నటువంటి మనకు తాజా సమాచారం ప్రకారం ఈయన ఈజీగా 5,000 మెజార్టీ పైన వస్తాయని కూడా మనకు సమాచారం అందుతుంది. కొనతాల గౌర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గెలుస్తారంటున్నారు కదా. డిప్యూటీ సీఎం గారు బూడి ముత్యాల నాయుడు తను సామాన్యుడిని, తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉన్నాను, సో వైసీపీ గెలుస్తుంది అన్నారు. సో ఈ వర్షన్ పై ఏమంటారు?
కనుక ఈయనకు కొంత క్లీన్ ఇమేజ్ ఉంది అని కూడా అక్కడ జనాలు చెప్పుకుంటున్నటువంటి మాట. అదేవిధంగా మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కనుక జనసేనలో కీలకమైనటువంటి అవకాశం ఇచ్చింది. రేపొద్దున కూటమి కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కొనతాలకు కీలకమైనటువంటి శాఖ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆర్థిక శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హోమ్ కావచ్చు, ఇట్లా ఏదైనా దాంట్లో ఈయనకు కీలకమైనటువంటి శాఖ వచ్చే అవకాశం ఉంది అని కూడా. అలాగే నరేందర్, అంటే పథకాల విషయంలో కూడా వైసీపీ పథకాలు ఇస్తుంది కాబట్టి ఆ పథకాల వల్ల తప్పకుండా ఈసారి కూడా మేమే గెలుస్తాము, ఎందుకంటే కూటమి వస్తే పథకాలు తీసేయడమే తప్ప ఏముండదు అని వైసీపీ ప్రచారం చేసుకుంది. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అవునన్నా కాదన్నా వైసీపీ ఖచ్చితంగా 45-50 సంవత్సరాల నుంచి 70 ఏళ్లలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ని టార్గెట్ చేసుకుని మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఖచ్చితంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇప్పటికి కూడా బీసీ సామాజిక వర్గంలోని కొన్ని సామాజిక వర్గాలు కూడా ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతాయి అన్నటువంటి అంచనాతో కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంచనాలు ఉన్నారు. అందుకనే ఒకవేళ గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా అవుట్ ఆఫ్ 175 లో ఖచ్చితంగా 100 నియోజకవర్గాలకు తక్కువ గెలవమనేటువంటి ఆలోచన అయితే వాళ్ళు ఇంటర్నల్ గా కూడా మాట్లాడుకుంటున్నారు సమాచారం. ఆయన వైనాట్ 175 అని పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా 100 నుంచి 110 స్థానాలు గెలుస్తామని కూడా వైసీపీ చెప్తోంది. అదే సమయంలో కూటమి కూడా టీడీపీ గాని, జనసేన గాని, అదేవిధంగా బీజేపీ కూడా ఖచ్చితంగా మేము 110 నుంచి 120-125 స్థానాల్లో గెలుస్తామని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా అమరావతి కావచ్చు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం మీదనే ప్రధానమైనటువంటి దృష్టి అయితే పెట్టినట్టుగా అర్థమవుతోంది. అందుకనే ఖచ్చితంగా ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు హైదరాబాద్ ని ఏ రకంగా డెవలప్ చేశామో ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ అదే రకంగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కూడా అటు పవన్ కళ్యాణ్ గానీ అదేవిధంగా చంద్రబాబు కూడా చెప్పిన నేపథ్యంలోనే జనాలు కొంతవరకు కనెక్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. అదే సమయంలో ఎవరైతే టీనేజ్ వరకు ఉన్నారో దాదాపు 18-16 ఇయర్స్ నుంచి పైబడ్డ వాళ్ళందరూ కూడా దాదాపు 45 ఇయర్స్ వరకు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నారని కూడా మన రిపోర్టర్స్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అదే సమయంలో పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇట్లా కొంతవరకు ఎవరైతే కుల వృత్తుల నుంచి అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, లేదా సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు కావచ్చు, లేదంటే బడి కావచ్చు, విద్యా వైద్యం సంబంధించినటువంటి పథకాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఖచ్చితంగా వాళ్ళు కొంతవరకు వైసీపీకి ఓట్లు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే ఖచ్చితంగా ఇది వైసీపీకి టీడీపీ మధ్యలో 10 నుంచి 20 స్థానాల గ్యాప్ ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి అత్యధిక స్థానాల్లో పోటీ చేసినటువంటి అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఖచ్చితంగా కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంది. మనం మాట్లాడుకున్నటువంటి నరేందర్, అంటే ఇప్పుడు 11 సీట్లలో గెలవచ్చు అని చెప్తున్నారు. సో మిగతా సీట్లలో జనసేన పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? అంటే అక్కడ ఎంత స్కోప్ ఉంటుంది? రైట్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సీట్లతో పాటు రాజోలు కానీ అదేవిధంగా కొంచెం అనపర్తి కావచ్చు కొంత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకు సమాచారం అవుతుంది. రాజోలు విషయంలో కూడా అదే సమయంలో అనపర్తి, అంతేకాకుండా తిరుపతిలో కానీ పాలకొండలో కూడా కొంతవరకు ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే రాయలసీమలో ఉన్నటువంటి రైల్వే కోడూరు ఉంది, అక్కడ పూర్తిగా ఆశ వదులుకోవడమే తెలుస్తుంది. ఎందుకంటే అది రాయలసీమ బెల్ట్, అక్కడ ఖచ్చితంగా రాయలసీమతో పాటు విశాఖతో పాటు ఇట్లా విజయనగరంలో ఒక సీట్ ఇచ్చారు. ఇట్లా కొన్ని స్థానాలు అక్కడక్కడ ఇచ్చినప్పటికీ కూడా అది కేవలం నామమాత్రంగా మాత్రమే పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ కనుక సీరియస్ కన్సర్న్ చేస్తే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఈస్ట్ వెస్ట్ జిల్లాల మీదనే ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ కనుక అత్యధిక స్థానాలు గెలుచుకుంటే అది వచ్చినా రాకపోయినా ఏం కాదనేటువంటి ఆలోచనతోనే ఆయన, ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఖచ్చితంగా అక్కడ జీవన్మరణ సమస్యగా మారింది. అత్యధిక స్థానాలు అక్కడ గెలుచుకుంటేనే అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ సీరియస్ గా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అందుకనే మనం ముందు మాట్లాడుకున్నటువంటి రాజోలు కావచ్చు, అనపర్తి కావచ్చు, అదేవిధంగా రాజనగరం కావచ్చు, నల్లమర్ల, తిరుపతి, పాలకొండ, పోలవరం, పెందుర్తి, ఈ స్థానాల్లో 50-50 ఛాన్స్ ఉందని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ కొద్ది మేరనే ఉన్నాయని కూడా సమాచారం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఒకవేళ గెలిస్తే మాత్రం కేవలం 2-3 వేల మెజార్టీతోనే ఎవరైనా గెలవచ్చు, అటు వైసీపీ అయినా గెలవచ్చు, జనసేన అయినా గెలవచ్చు అనేటువంటి అంచనాలతోనైతే మన వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారం అర్థమవుతుంది. ఏదైనా కూడా ఇప్పుడు మిగతా 10 స్థానాల్లో
అవుట్ ఆఫ్ 21లో 11 గెలిచే అవకాశం ఉంది కాబట్టి 10 స్థానాల్లో వస్తే 1 లేదా 2 మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కనుక ఒకవేళ అదే నిజమైతే మాత్రం 13 స్థానాలకు గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనప్పుడు కూడా 13 స్థానాలు కనుక గెలిస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా కూడా మనం చెప్పుకోవాలి. ఇది ఇక్కడ కనుక సక్సెస్ అయిందంటే జనసేన అది ఇంపాక్ట్ టీడీపీ మీద కూడా పడే అవకాశం ఉంది. టీడీపీ కూడా పోటీ చేసినటువంటి స్థానాల్లో అత్యధిక స్థానాలు దాదాపు 80-85 స్థానాలు ఏదైతే ఉందో అది ఈజీగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అర్థమవుతోంది. రైట్, ఓకే నరేందర్. ఎస్, మొత్తానికైతే జనసేన గెలుపు మీద తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ గా నడుస్తోంది. 11 చోట్లయితే గెలుపుకి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మిగతా స్థానాల్లో ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కాపుల ఓట్లు ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ స్కోప్ ఉందని చెప్తున్నారు. ఇది స్పెషల్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.